జనరల్గా రిలీజ్ టైంలో మనకి పెద్ద సినిమాలు పడతా ఉంటాయి. ఓ పక్కన మరి పెద్ద సినిమాలు ఉంటాయి ఆ టైంకి. పెద్ద సినిమాలు ఉన్నాయండి, పెద్ద పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయి కదా. అక్కడ మీకేం ఇది అవ్వలేదు అసలు. పైగా ఆ రోజులు ఒక గొప్ప రోజులు అండి. డైరెక్టర్ని బాగా ఇష్టపడేటటువంటి రోజులు. డైరెక్టర్ యొక్క టాలెంట్స్ని వెలికి తీయగలిగినటువంటి సమర్థులు ప్రేక్షకులు. అంచేత ఏంటంటే ఎక్కడ ఏ సినిమా బాగుందో ఆ సినిమా అంతా అప్పుడు చూసేవారు, ఇప్పుడు చూస్తున్నారు అలాగే. ఇప్పుడు కూడా మీకు ఏమి ఇప్పుడు అప్పుడేమో నెంబర్ 5 సినిమాలు 10 సినిమాలు రిలీజ్ అయ్యేవి అంతే. ఏదండి వారానికి వస్తే 2 సినిమాలు 3 సినిమాలు రిలీజ్ అయ్యేవి. ఇవాళ అలా కాదండి, ఇవాళ వారానికి వచ్చేటప్పటికి 20 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బట్ జనం ఇట్లన్నిటి పరిగెట్టి వెళ్ళటం లేదు. ఏదైతే సూపర్ డూపర్ హిట్టో, ఏదైతే రిచ్ అండ్ ఎక్స్పెన్సివ్ ఫిల్మో, రిచ్ అండ్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ అని అంటే అది కూడా ఓన్లీ 1 షో వరకునే అండి. అంతే, మళ్ళీ ఒక షో అయిపోయిన తర్వాత మళ్ళీ పడిపోతాయి కలెక్షన్స్ అండి. ఆఖరికి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కూడా కండిషన్ ఎదురైపోయింది. అంచేత ఆ రోజు వేరు, ఈ రోజులు వేరండి. ఆ రోజు ఇది తప్ప ఆల్టర్నేటివ్ లేనటువంటి రోజు అది. అంచేత ఎట్టి పరిస్థితుల్లో సినిమా చూడడమే. కాబట్టే మనకి ఒక 1 వీక్ తర్వాత పికప్ అయినప్పటికి కూడా సినిమాలు చేసేవాళ్ళం. ఇప్పుడు 1 వీక్ దాకా కుదరదండి. 1 డేలో మీకు రెచ్చిపోవాలి సినిమా. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే స్క్రిప్ట్ కూడా అలాంటిదేనండి, అద్భుతమైన ఉంటుంది అనమాట. సో జయదేవ్ గారి కార్టూన్ బొమ్మలు మళ్ళీ మీరు థియేటర్ దగ్గర ఆడియన్స్ కి చేశాను. అది ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఫస్ట్ అండి ఒక చిన్న సైజు బుక్స్ తోటి పబ్లిక్ ని అట్రాక్ట్ చేద్దాం అలాగని చెప్పేసి చిన్న బుక్స్ వేసాము. అందులో ఏంటంటే జయదేవ్ గారే బొమ్మలు వేశారు, అందులో బొమ్మలన్నీ కూడా వేశారు. యాక్చువల్గా ఆయన, నేను ఈ స్క్రిప్ట్ రాజేంద్ర ప్రసాద్ చెప్తున్నప్పుడు కూడా ఆయన వేసినటువంటి బొమ్మలే నేను తీసుకెళ్ళానండి. జయదేవ్ గారు వేసిన బొమ్మలే. వేసిన బొమ్మలు ఆయనకి అక్కడ చూపెట్టి నేను ఓకే చేసుకున్నాను. ఇప్పుడు కూడా జయదేవ్ గారి చేత బొమ్మలు వేయించుకున్నానండి. వేస్తే ఆయన మంచి కార్టూన్ బొమ్మలు వేసాడు. చిన్న పుస్తకం, ఇంతే బుక్ ఉంటుంది. ఈ బుక్ అండి మాకు పడిందంతా కాదండి, ₹1.50 ఎంతో పడింది అంతే బుక్. బట్ ఈ పుస్తకాన్ని ₹10 బయట అమ్ముకునేవారండి వాళ్ళు బ్లాక్ లో. అంటే దాంట్లో ఎంత క్రేజ్ వచ్చేసిందో చూడండి ఆ బుక్స్ అంత. దాంట్లో ఆ బుక్ లో ఏముంటాయండి? ఈ సినిమా తాలూకు మాత్రమే మంచి మంచి జోక్స్ ఉంటాయండి. ఆ జోక్స్ నవ్వొస్తా ఉంటాయి అంతే. అలా నవ్వొచ్చే జోక్స్ కోసం కొనేసారి అంతే పుస్తకాలండి. అండ్ ముఖ్యంగా అండి ఈ క్లైమాక్స్ విషయంలో, క్లైమాక్స్ ఒక్క ఫైట్ లేదు, కామెడీతోనే ముగించాలని చెప్పేసి క్లైమాక్స్ కూడా అంటే ఫైట్ పెట్టకుండా A to Z కామెడీ ఉండాలి సినిమా అని చెప్పి మొత్తం అంతా కూడా కామెడీ డిజైన్ చేశారు. ఓకే. సో అక్కడ మీరు ఈ కప్పలు కావచ్చు, లేకపోతే పిల్లి కుక్కకి సంబంధించినవి కావచ్చు, వీటికి టెన్షన్ పడి ఉంటారు. ఇంకే అవి మీ కంట్రోల్లో ఉండవు. వాటిని షూట్ చేసేటప్పుడు అవి ఎలా ప్రవర్తిస్తే అట్లాగే మనం వాటికి ఏమి డైరెక్షన్ చెప్పలేము. అదే అవి ఎట్లాగా బిహేవ్ చేస్తే అట్లాగే మేము షార్ట్ పెట్టుకునేవాళ్ళం అంతే. కోతులు మొత్తం ఒక 3 సెటప్లు పెట్టారు. అవును. ఓకే. తర్వాత కోట శ్రీనివాసరావు పర్లేదండి, గొప్ప యాక్టర్ కాబట్టి ఆయన మేకలాగా నడిచి రావడం అంత బాగా వర్కౌట్ అయింది. లాస్ట్ లో చిలకతో సహా చిలక ఎగరడం ఇవన్నీ షార్ట్స్ మేము విడివిడిగా తీసుకునేవాళ్ళం అండి, తీసుకుని చేసేవాళ్ళం. ఓకే. అంటే యానిమల్స్ కి సంబంధించిన ట్రైనర్ ఎవరైతే ఉన్నారో ట్రైనర్ స్పాట్ లో ఉండేవాడు, పెట్టుకుని చేయటం. ఓకే. పెట్టుకోకుండా చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే ఆ చిలకని మనం ఎవరు బంధించి ఆపడానికి కష్టం అండి, కష్టం. ఓకే. ట్రైనర్ దగ్గర ఉంటాడండి. ఆ ట్రైనర్ ఆ చిలకని ఎక్కడికి కావాలంటే అక్కడికి విసురుతాడు, వేస్తాడు, అది ఎగురుతుంది. మళ్ళీ ఆడి తర్వాత కష్టపడి పిలుచుకుంటాడు. మనం షార్ట్ ఎంతవరకు అయితే కరెక్ట్గా సరిపోద్దో అంతవరకు షార్ట్ పెట్టుకుంటాం అంతే. బిఫోర్ అండి, క్లైమాక్స్ బిఫోర్, సాంగ్ బిఫోర్ అందరూ ఆల్ కమెడియన్స్తో ఒక సాంగ్ చేపించారు. అవునండి. అవునండి. ఎందుకు ఆ సాంగ్ స్పెషల్గా? ఎందుకంటే సిచ్యువేషన్ కూడా మీకు సహకరించే సిచ్యువేషన్ కాదు, కానీ అక్కడ ఆ ప్లేస్మెంట్ ఇచ్చారు. కారణం ఏం లేదండి, కమెడియన్స్ మీద పాటలు అప్పట్లో బాగా ఎక్కువ ఇష్టపడేవారు. ఓకే. అంచేత కమెడియన్స్ సాంగ్ చేస్తే బాగుంటుంది అలాగని ఒక ఒపీనియన్ తోటి నేను చేశానండి అందులో. అది కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయిందండి. అందరు కాంబినేషన్, అందరు కమెడియన్స్ ఎవరైతే ఉన్నారో, ఇటు కోట శ్రీనివాసరావు మెయిన్ చేసుకుని ఇటు బాబు మోహన్, బ్రహ్మానందం వీళ్ళందరూ కూడా చేస్తారు అందరు పాటలు. ఈ ఆర్డర్ లో ఇక్కడ ఫ్లా అనిపించిందే,
దీన్ని రెక్టిఫై చేసుకుంటే బాగుండు అనిపించిన సందర్భం ఏమైనా ఉందండి ఈ టైంలో? ఇప్పుడు ఆలోచిస్తున్నప్పుడు మీకు? లేదండి అసలు, లేదు. ఎందుకంటే ఫ్లా ఉంటే జనాన్ని అంత బాగా ఎందుకు రిసీవ్ చేసుకుంటారు? ఫ్లా ఉంటే జనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అసలు? అది అంచేత అసలు ఫ్లాల్ అనే పరిస్థితి తీసి పక్కకు పెట్టేసండి. కాన్ఫిడెన్స్ అంతేనండి, ఓన్లీ కాన్ఫిడెన్స్. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం కాన్ఫిడెన్స్ గురించి అండి. కాన్ఫిడెన్స్ అంతే. ఏమైనా సరే జనం చూసేస్తారు అనే నమ్మకం ఒకటే అక్కడ నిలబెట్టిందండి. ఆ నమ్మకంతో ఆ సినిమా తీయడం జరిగింది, ఆ నమ్మకంతో ఆ సినిమా ఆడడం జరిగింది. అండ్ దీంట్లో సూపర్ ఇంపోజ్ చేసిన లేకపోతే ఆప్టికల్స్ లో చేయాల్సి వచ్చిందండి? ఆప్టికల్స్ ఆ రోజులు ఆప్టికల్స్ కదా, అది ఎందుకంటే లేయర్ ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారు రావటం, ఈ కొన్ని ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా ఆప్టికల్స్ లో చేసి ఓన్లీ ఆప్టికల్స్ తప్ప ఆల్టర్నేటివ్ లేదు అప్పట్లో. ఓకే, అప్పట్లో ఇవేమి లేవండి, గ్రాఫిక్స్ కానీ లేవు. దాంట్లోనే ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేశారు. చేస్తామండి ఆ రోజుల్లోనే మేము అనుకోవడం చేసేయడం అండి. మాయిల్ సినిమా 30 ఏళ్ల క్రితం ఎంచుకోవడం ఏంటండి, అప్పుడు టెక్నాలజీ లేదు. రైట్. అప్పటి వరకు విఠలాచారి గారు వాళ్ళు చేసేవారు అంతే సినిమాలు అన్ని. ఆయనేమో రాజుల సినిమాలు, రాజుల కాలంలోని మొత్తం మీద టింగిన్ మాయమైపోవడం, టంగ్ మన్ రావడం ఇలాంటివన్నీ పెట్టేవాడు ఆయన. మేము అలా కాకుండా చిన్న ఇంప్రవైజ్ చేస్తూ మాకున్న టెక్నాలజీ సపోర్ట్ తోటి, అప్పుడున్నటువంటి టెక్నాలజీ సపోర్ట్ తోటి మేము చేశాము. మళ్ళీ రేపు రాబోయే సినిమా కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీ సపోర్ట్ తోటి ఇంకా అడ్వాన్స్డ్గా చేయబోతున్నానండి. కాదు సార్, రాజేంద్రుడు గజేంద్రుడు అంత పెద్ద సక్సెస్ అయింది కదా, అయిన తర్వాత మీరు అప్పటికి పెద్ద హీరోలకు సంబంధించిన ఫోన్స్ వచ్చాయి మీకు? ఎందుకంటే ఇండస్ట్రీలో హిట్ పడగానే వెంటనే కాదండి, ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరండి. అప్పుడు 2-3 సినిమాలు చూసేంత వరకు రారండి. అవునా? అప్పట్లో ఇంత స్పీడ్ ఉండేది కాదు. ఇప్పుడు వేరండి. ఇప్పుడు ఒక సినిమా హిట్ అవ్వగానే ముందు వాడికి విపరీతమైన రేట్లు పెంచేయడము, ప్లస్ అడుగుకి డేట్లు ఇచ్చేసేయడము ఈ పెద్ద హీరోలు చేసే పని అండి. ఎందుకంటే ఇమీడియట్ గా రావాలి కాబట్టి. అది కూడా ఇప్పుడు మీకు ఒక సెంటిమెంటల్ సినిమా చేశారనుకోండి, మీకు స్పీడ్ ఉండదు. ఏదైనా ఒక కొత్త విషయం చెప్పగలిగితే మాత్రం స్పీడ్ ఉంటుందండి. ఆ సినిమా ఆడినటువంటి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడున్న రోజుల్లోనండి. అంతేగాని సినిమా యావరేజ్గా కలెక్ట్ చేస్తుందట కానీ వాళ్ళు బాగా చేశారంటే వాళ్ళు బాగా చేశారనేది అసలు పాయింటే కాదండి. సినిమా హిట్ అయిందా లేదా అనేది ఒకటే పాయింట్ అండి. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కానీ ఆడు బాగా చేయలేదండి అన్నా సరే ఆడే కావాలంటుండ. ఆడే కావాలనుకుంటారండి ఇప్పుడున్న రోజులు అలాంటివి. అదే డేస్ ఆర్ చేంజ్. అంటే అప్పటికి హీరోలు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అట్లీస్ట్ ఎవరు ఫోన్ కాల్ రాలేదు. పోనీ ఎవరన్నా ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు ఫోన్ లేదు. ప్రొడ్యూసర్స్ అంటే తర్వాత రవికిషోర్ గారు వచ్చారు, అట్లాగా రావడం జరిగిందండి. కాంప్లిమెంట్స్ అండి, బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి మీరు అందుకున్నది? మాయిలోడు విషయంలో బెస్ట్ కాంప్లిమెంట్ అని అంటే మరి ఇన్సిడెంట్ చెప్పకూడదు చెప్పండి. ఏం లేదండి, అప్పట్లో సీనియర్ వంశీ గారు అంటే చాలా సినిమాలు చేశారు ఆయన. రవికిషోర్ గారు పిలిచారండి, ఈ డైరెక్టర్ ఏదో ప్రామినెంట్ గా ఉన్నాడు, మనం ట్రై చేద్దాం అలాగని చెప్పేసి పిలిచాడు. చూశాడు, చూసిన తర్వాత ది బెస్ట్ కాంప్లిమెంట్ అని అంటే చెప్తున్నానండి. ఆయన సినిమా చూసేసిన తర్వాత అండి ఆయన లేచి నడిచి వెళ్ళిపోయాడు అంతేనండి. ఆయన కోసం వెయిట్ చేస్తున్నటువంటి కారు విషయాన్ని కూడా మర్చిపోయి నడిచి వెళ్ళిపోతున్నాడు అండి ఆయన. అదేంటి వెనకాల కొంతమంది పరిగెత్తుకుని వెళ్తారు కదా, వెళ్ళి ఏంటంటే వాడి కారు అక్కడ మీకోసం ఉందో మీరు నడిచి వచ్చేస్తారంటే ఈ సినిమా చూసిన ఇదిలోను అని చెప్పి ఆయన చెప్పడం నాకు బెస్ట్ కాంప్లిమెంట్ లాగా అనిపించింది అండి అప్పుడు. ది బెస్ట్ కాంప్లిమెంట్ అనమాట. అది యాక్చువల్గా కాంప్లిమెంటే అదండి. ఎందుకంటే సినిమా చూసినటువంటి హ్యాంగ్ ఓవర్ లో నేను నడిచి వెళ్ళిపోతున్నాననే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోలేకుండా ఉన్నాను అని చెప్పడం ఉంది చూడండి, ఎక్స్ట్రార్డినరీ. అంతే. కాంబినేషన్ చూసుకున్నట్టయితే సార్, అలీ గారిది బ్రహ్మానందం గారిది ఒక హైలైట్. అసలు వాళ్ళ ట్రాక్ మొత్తం మీరు బక్రా సీన్ దగ్గర నుంచి, సౌందర్య గారి బక్రా చేసే సీన్ దగ్గర నుంచి, ఆ పిండి రూపటం కావచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఫైనల్గా ఇంకోటి మీరు చేసింది ఏంటంటే అలీ గారు దొంగతనం చేసిన తర్వాత వాడిని నోరిప్పమన్నానంటే ఒకడిని పట్టుకొని వస్తాడు, పట్టుకొచ్చి దొంగతనం అదిరా నిరూపించుకున్నావు, ఎందుకు వాడు ఏం చేశాడు అంటే చాట చూపి, అక్కడ కూడా మళ్ళీ మీరు చాట మర్చిపోలేదు ఆయన.
చేట దొంగతనం చేశారు చూడు. ఒరే నువ్వు ఇక్కడ కనపడద్దు, నువ్వు వెళ్ళు అని చెప్పి దొంగను పంపించడం. అది కూడా చాలా బాగుంటుందండి సీన్ ఇద్దరి మధ్య ఎక్స్ట్రాడినరీ సీన్స్. ఇటు ఇటు బ్రహ్మానందం గొప్ప రియాక్షన్ ఆర్టిస్ట్ అండి. ఇటు యాక్షన్ వైజ్ వైపేమో ఆలీ. వీళ్ళ కాంబినేషన్ ఎందుకు పడ్డదండి బ్రహ్మానందం ఆలీది, ఇద్దరికిద్దరు ఎరగదీసేస్తారు. రకరకాల చోట్ల వాడారు వాళ్ళని. అది బాబుమోహన్ గారి దగ్గర నువ్వు అక్కడే ఉండరు రే, నువ్వే దొంగతనం చేశాను ఎవరు అని, అది స్కెలిటన్ చూసి పడిపోవటం, నేనేదో చూసి అన్నారని చెప్పి. ఆ తర్వాత ఇప్పుడు శ్రీలక్ష్మి గారి దగ్గర బాగుంటుంది సార్. ఇంకోటి మళ్ళీ ఒకటి ఈ మాయిలోడ్లో చేసి తర్వాత నెంబర్ 1 లోనేమో మంచి క్యారెక్టర్ అలీ చేశాడండి. బ్రహ్మం గారిది కూడా దాంట్లో కూడా నెంబర్ 1 లో అద్భుతమైన క్యారెక్టర్ ఆయనది కూడా. క్యారెక్టర్ చేసి అంటే వాళ్ళ పక్క నుంచి వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటూ ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ కూడా క్రియేట్ చేసుకునేవారు. మనం క్రియేట్ చేసినా వాళ్ళు వచ్చి చేసి చేసుకున్నారు, వెళ్ళి నిలబెట్టేసేవారండి క్యారెక్టర్, నిలబెట్టగలిగేవారు. ఎక్స్ప్రెషన్స్ కావచ్చు మిగతా. పైగా మేము రాసుకునేటప్పుడే ఇటు దివాకర్ బాబు గారితో కూర్చొని మేము డిస్కస్ చేసుకుని ఇవన్నీ చేసేటప్పుడే ఇక ఇంత మాత్రమే చెప్తాడు, ఇంత మాత్రమే రాస్తాడు, ఇంత మాత్రమే మాట్లాడతాడు, అట్లా అయితే అదే చూసి అని చెప్పి ఎక్స్ప్రెస్ చేయడం. దానికేమో ఆడు అబ్బబ్బా నన్ను ఇంటర్ నువ్వు ఇలా చిత్రహింస చేస్తున్నావు అని అనడం. ఇవన్నీ పండినాయి కదా. పండినాయి అని అంటే అప్పుడు స్పాట్ లో చూసుకుని చేసినప్పుడే మేము విపరీతంగా నవ్వుతూ ఉన్నామండి. అంటే దట్ ఇట్ సెల్ఫ్ మేక్స్ అస్ టు లాఫ్. ఇంకా అటువంటిప్పుడు సినిమాలో పొద్దున్న జనం చూసి ఎందుకు నవ్వరు? కోట శ్రీనివాసరావు గారికి కొడుగ్గా బాబుమోహన్ గారిని పెట్టారు. జనరల్ గా అసిస్టెంట్ దగ్గర నుంచి పోస్ట్ కొడుకు అయ్యారు, అసిస్టెంట్ నుంచి కొడుకు అయ్యారు, అన్న నుంచి డాడీ అయిపోయాడు. అన్ని లెక్కలే ఉండవండి, అన్ని లెక్కలే ఉండవు. ఆ టైంలో ఏది మనకి క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ ఎవరికి ఏంటి సూటబుల్ అది చూసుకోవడం అని వాళ్ళు డాడీ అని పిలిచారా లేదా అనేది నిజానికి ఇప్పుడు మీరు చెప్పేదాకా కూడా నాకు కూడా అంత లేదు. అసిస్టెంట్ నుంచి డాడీ, కానీ అసిస్టెంట్ గా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తర్వాత డాడీగా చేసినప్పటికీ కూడా అందులో ఇంకేం డిఫరెన్స్ ఉండేది. అయ్యో ఇది డాడీ కదా మళ్ళీ రేపు పొద్దున్న ఎలా చూస్తాం మనం, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వాళ్ళందరికీ ఉండేవి కాదండి, జనానికి కూడా ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటి ఏ పాత్ర చేస్తున్నాడు అంతే, ఇందులో నవ్వు వచ్చిందా లేదా, ఓకే నవ్వు వచ్చింది, లేదా ఏడుపు వచ్చిందా లేదా, ఏడుపు వచ్చింది, ఇంతే. అసలు వాళ్ళిద్దరు కలిస్తే స్క్రీన్ మీద అది నెక్స్ట్ లెవెల్, నో డౌట్. అయినప్పటికి కూడా మీరు ఆ ట్రాక్ లో రకరకాల సీన్లు వేశారు. ఎందుకు ఏమిటి అలా అనే కాన్సెప్ట్ ని పరిశోధించి చాలా వరకు తీసుకురావాలని చెప్పేసి ఆ బ్లాస్టింగ్ సీన్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా. అలాగే ఇందులో తేలుకుంటుంది అంటే ఏలు పెడతాడు కదా, ఏలు పెడతాడు, తర్వాత మంత్రాలు నేర్చుకుంటాడు. అంటే నేర్చుకోవడం కూడా ఎంత జరిపోద్దండి మీకు, ఒక నిమిషం అని చెప్పేసి మంత్రగడికే బోనిచ్చి ఎందుకు అని అడక్కు తీసుకొని వెళ్ళిపోవాలి. ఆడు షాక్ అయిపోతాడు. అదొకటి ధర్మోమీటర్ జెన్నీ గారి క్యారెక్టర్ ఆయన బాగా చేశారు.